మన దేశ ఆలయాలను దర్శించుకోవాలంటే ఈ జన్మ సరిపోదేమో అని అనుభూతి కలిగించే ఆలయాలు. ఎంతో నైపుణ్యంగా శిల్పులు చెక్కిన అందమైన శిల్పాలను చూస్తే అక్కడే జీవితం మొత్తం గడపవచ్చేమో అనిపించే ప్రాణం పోసుకున్న శిల్పాలు. అటువంటి చారిత్రాత్మక ఆలయమే లేపాక్షి ఆలయం. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 16వ శతాబ్దంలో వీరుపన్న వీరన్న అనే సోదరులు 70 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఒక స్తంభం మాత్రమే నేలకు ఆనుకొని ఉండదు. గాలిలో వేలాడుతూ ఉన్నట్లు ఉండే ఈ స్తంభం క్రింది నుంచి ఒక సన్నని క్లాత్ని ఒకవైపు నుండి మరోవైపుకు తీయచ్చు. ఎందుకో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేపాక్షి ఆలయం స్థల పురాణం ప్రకారం, మనం విన్న పురాణ గాథల ప్రకారం చాలామందికి ఇక్కడ చెప్పుకునే విషయం తెలిసే ఉంటుంది. సీతను అపహరించుకోబోతున్న రావణుడిని జటాయువు అడ్డుకుంటుంది. రావణుడు జటాయును నరికివేయగా రెక్కలు తెగిన జటాయువు లేపాక్షి దగ్గరలోని బింగుపెల్లి గ్రామ సమీపాన పడిపోయింది. సీత అన్వేషణలో ఈ ప్రాంతానికి వచ్చిన రాముడు జరిగిన విషయం తెలుసుకుని జటాయువుకు మోక్షమిచ్చి లేపాక్షి అనడంతో ఈ ప్రాంతానికి క్రమక్రమంగా లేపాక్షి అని పేరు వచ్చింది. అలాగే మరో కథనం ప్రకారం అచ్యుతరాయల వద్ద కోశాధికారిగా పనిచేసే వీరుపన్న రాజు అనుమతి లేకుండానే ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకు పూర్తయి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని వీరుపన్న వ్యతిరేకులు చేరవేశారు. దీంతో వీరుపన్న ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకొని 2 కళ్ళను తీసేసి కళ్యాణ మండపం దగ్గరన దక్షిణం వైపు ఉండే గోడకు విసిరికొట్టాడట. అలా వీరుపన్న కళ్ళు విసిరికొట్టిన ఆనవాళ్లుగా అక్కడి గోడపైన ఉండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపిస్తూ ఉన్నారు. ఆ విధంగా లో పక్షి అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు. లో పక్షి అంటే కళ్ళు లేని అని అర్థం. లేపాక్షి ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ మూల విరాట్ వీరభద్రస్వామి గుడి లోపల ఒక స్తంభానికి దుర్గాదేవి విగ్రహం కూడా ఉంది. అలాగే శివ విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. వీరభద్రస్వామి ఉగ్రుడు కాబట్టి అతని చూపులు నేరుగా ఊరు మీద పడకూడదు అని గుడి ద్వారం కొంచెం ప్రక్కకు ఉంటుంది. గుడిలోని పైకప్పు మీద కలంకారి చిత్రాలు అద్భుతంగా వేయబడ్డాయి. ఈ గుడి మండపంలో అన్ని స్తంభాలు క్రింది ఆధారానికి ఆనుకొని ఉంటే ఒక స్తంభం మాత్రం కింద ఆధారం లేకుండా ఉంది. ఈ స్తంభం క్రింద సుమారు 1/4 అంగుళం మేర స్తంభం అడుగు భాగానికి క్రిందనున్న ఆధారానికి మధ్య ఖాళీగా ఉంటుంది. ఇలా ఎందుకంటే ఏ కారణం చేతనైన మండపం కూలేటట్లయితే, అంటే భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ముప్పుకు స్తంభాలు స్థానభ్రంశం కలిగితే ఆ సమయంలో వేలాడే స్తంభం క్రిందికి అని ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందట. నిజానికి చాలా కాలంగా అది పూర్తిగా వేలాడుతూ ఉంటే స్వాతంత్రానికి పూర్వం ఒక ఇంజనీర్ పరీక్ష పేరుతో ప్రక్కకు జరిపాడు అని, ఆ దెబ్బకు పైకప్పు కూడా కదిలిందని ఒక కథనం కూడా ఉంది. ఇది ముఖ్య ఆకర్షణగా ఇక్కడికి వచ్చే భక్తులను ఆకట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపూర్కి 15 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకి 120 కిలోమీటర్లు లేపాక్షి కలదు. నిరంతరం బస్సు, రైల్వే సదుపాయాలు కలవు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.